పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పుట్టా మహేష్ వ్యవహారంపై ఆగ్రహం. పార్టీని ఇబ్బందులకు నెట్టే ఇలాంటి వారిని మోయాలా? క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరిక. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతుంది. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి ఈ వ్యవహారం డిఫెన్స్లోకి నెట్టేసింది. ఒకవైపు ఏపీని మత్తురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చర్యలు చేపడుతుంటే, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ మత్తు పార్టీలో దొరకడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. శనివారం రాత్రి మొయినాబాద్లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో జరిగిన విందులో డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈగల్ టీం జరిపిన మెరుపు దాడిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో సహా పలువురు ప్రముఖులు పట్టుబడడం సంచలనంగా మారింది. వీరికి నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో 6 పాజిటివ్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అయితే తాను కేవలం డిన్నర్ కోసమే వెళ్ళానని, ఎటువంటి తప్పు చేయలేదని ఎంపీ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నప్పటికీ వైద్య నివేదికలు ఆయనకు వ్యతిరేకంగా ఉండడంతో పరిస్థితి విషమించింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కోవడం, డ్రగ్స్ పరీక్షలో ఆయనకు పాజిటివ్ అని తేలడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కఠినంగా స్పందించినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనే సహించేది లేదని ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని, యువకుడిని ఎంపీగా అవకాశం కల్పించాం కానీ అతని ప్రవర్తన ఆశించిన రీతిలో లేదని చంద్రబాబు తీవ్ర అసంతృప్తిలో వ్యక్తం చేశారు. అసలు ప్రత్యర్థి పార్టీ నేతలు ఫామ్ హౌస్కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. వ్యక్తిగత తప్పిదాల వల్ల పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నారు. విలువలేని రాజకీయం చేయడం కరెక్ట్ కాదని ఆయన పార్టీ నేతలకు హితబోధ చేశారు. డ్రగ్స్ వంటి సామాజిక విపత్తులతో ముడిపడి ఉన్న కేసుల్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పార్టీని ఇబ్బందులకు నెట్టి ఇలాంటి వారిని ఇకపై మోయాల్సిన అవసరం లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ వ్యవహారం తేలే వరకు ఎంపీని పార్టీ అధికార కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. వ్యక్తుల బలహీనతలను పార్టీకి శాపంగా మారకూడదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని అధిష్టానం ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది. ఈ ఘటనలో ఏపీలో ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మారింది. డ్రగ్స్ అయితే రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్తున్న ప్రభుత్వం సొంత పార్టీ ఎంపీ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాలని వైసీపీ నేతలు, కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ఎంపీపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం చంద్రబాబు నాయుడు సర్కారుకు ఒక పరీక్షగా మారింది. ఒకవైపు డ్రగ్స్ నిర్మూలనపై యుద్ధం ప్రకటించిన సీఎం, మరోవైపు సొంత పార్టీ నేతలు పట్టుబడడంతో ఎటువంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.